ద లార్డ్. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. టుడే December 27th, Friday 2024 ఈవినింగ్. ఇప్పుడు అత్త ఒక ఇంటి కోడలి అంటే నేను ఒకప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని, ఎన్టీ రామారావు సినిమాలు బాగా చూసేవాడిని. ఈ మధ్య వైరల్ అవుతుంది వీడియోల్లో. ఏంటి ఆయన ఎవరో ఐకాన్ అర్జునో ఎవరో, ఆయన రెమ్యునరేషన్ 300 కోట్లు అంట. సరే, ఆ సంగతి నాకు నా జేబులో ఇవ్వట్లేదు. కానీ ఈ వెళ్ళిన వాళ్ళకి బుద్ధి ఉండాలా? మొదటి రోజే చూడకపోతే చచ్చిపోతారా ఏంటి? 2000 4000 ఎంతో, దాదాపు 12,000 ఖర్చు పెట్టుకుని ఆ సినిమాకి వెళ్ళారంట. ఆ రేవతి ఆమె భర్త కొడుకు అంట. ఇదంతా పూర్తిగా దైవ సేవకుడి నీకు ఎందుకు ఇదంతా అంటే చెప్తున్నా లోకం సంగతి. ఆయన హీరో, సినిమాల్లో 3 అడుగులు 3 అంతస్తుల బిల్డింగ్ నుండి ఒక్క ఎగురుతాడు. అది డూప్ ఫోటోగ్రఫీ. కానీ అలాంటి హీరోని ప్రేమిస్తారు, అతని నటన మెచ్చుకొని ఎగబడి టికెట్లు కొంటుంటారు. కానీ ఏమైతే ఒక ప్రాణం పోయింది. ఆ పిల్లడు చావు బతుకులు ఇప్పుడే కోలుకున్నాడని తెలిసింది. అయితే ఇందులో సగం తప్పు వాళ్ళలో కూడా ఉంది. ఏదే ప్రేక్షకులుగా ఉన్న అభిమానులు ఉన్నారే, రేవతి వాళ్ళ కొడుకు ఎవరో శ్రీతేజ్, వాళ్ళ సంగతి చెప్తున్నా. వాళ్ళు చచ్చిపోయారు కోర్టులో వగైరా వగైరా, మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆమె భర్తకి అక్కడ డబ్బు ఇక్కడ డబ్బు గవర్నమెంట్ 11 లక్షలు ఎంతో ఇవ్వడం, ఇవన్నీ జరిగేటప్పటికి ఇక్కడ వరకు వచ్చింది 2 కోట్లు ఎంతో వచ్చింది. ఇక భార్య చచ్చిపోవడం, కొడుకు చావు బతుకుల్లో ఉండడం సంగతి అలా ఉంచి, నేను డబ్బు గల్లోడిని కోటీశ్వరుని అయిపోయానని ముడిచిపోతూ, ఇది వీడియోలో చూశాను సుమా. నేను ఆమె రష్మికనో ఎవరినో పెళ్లి చేసుకుంటాను సినిమా యాక్టర్ని అన్నాడంట. పాపం పుణ్యం నిజం నాకు తెలియదు, చదివింది చెప్తున్నా. భార్య చనిపోయి గట్టిగా నల్లవట్ల. సరే, ఇలాగే గతంలో కూడా నేను ఒకప్పుడు సినిమాలకి ఆ రోజుల్లో ఎంత నేల టికెట్ 50 పైసలు, బాల్కనీ టికెట్ ₹1.50 ఉండేది. ఆ రోజుల్లో ముందే వెళ్ళి బుకింగ్లో ఇరుక్కొని కూర్చునేవాడిని, టికెట్ అందుద్దో లేదో అని. ఇవన్నీ చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రేమించే హీరో అతను 300 కోట్లు తీసుకున్నాడు కాబట్టి నాకు 1 కోటి అన్నా ఇవ్వాలి, 25 కోట్లు అన్నా ఇవ్వడం, ఇది ఏం బాగా. నీకు దొరదెత్తి నువ్వు సినిమాకి వెళ్ళావు, ఒక 4 రోజుల తర్వాత వెళ్ళొచ్చు కదా. ఇది చాలా తప్పని నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. నువ్వే కాదు, ఎవరైనా కానీ సినిమాలకి వెళ్ళేటప్పుడు మా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్, మా అభిమాన హీరో నాగార్జున, బాలకృష్ణ అనుకుంటూ వెళ్ళమాకండి. నిదానంగా సద్దుమణిగిన తర్వాత వెళ్ళండి. అసలైన హీరో, నేను యేసు అభిమాన సంఘాన్ని. ఆయన ఒక రాయిని అలా అంటే రాతి నుండి నీళ్లు వస్తుంది. ఓ పండిపోయిన ముసలామికి సంతానం కలుగుతుంది. అది హీరోయిజం అంటే. అదే టెక్నిక్, ఇది గ్రాఫిక్ కాదు, ట్రిక్ ఫోటోగ్రఫీ కాదు. అలాగే చనిపోయి వాసన కొట్టాలి 4 రోజుల తర్వాత. లాజరు ఇటు రా అనగానే బయటకు వచ్చాడు. ఏది కుళ్ళి శవం అయిపోయిన డెడ్ బాడీ, అది హీరోయిజం అంటే. నీళ్ల మీద నడవడం నిజమైన హీరోయిజం. అది కూడా ట్రిక్ ఫోటోగ్రఫీ కాదు, గ్రాఫిక్స్ కాదు. అలాగే 2 చేపలు 5 రొట్లు 5,000 మందికి ఇవ్వడం, అది కరెక్ట్. అలాంటి హీరోని మీరు తలుచుకుంటే మీ కష్టాలు పోద్ది, మీ సమస్యలు పోద్ది. రోజు ఆయనతో ఉండండి. ₹1 ఖర్చు పెట్టమాకండి. ఆయన నైవేద్యాలు ఏమో అడగడు కదా, అగరవత్తి క్యాండిల్ వెలిగించమాకండి. కానీ మీరు అభిమాన సంఘాలు, ఒకప్పుడు నేను ఒక 30-40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ అభిమానులు ఏం చేసేవాళ్ళు, అక్కినేని నాగేశ్వరరావు వాల్ పోస్టర్ మీద పేడ ముద్దలు వేసేవాళ్ళు. వాళ్ళేమో వీళ్ళు ఈయన యొక్క వాల్ పోస్టర్ మీద వేసేవాళ్ళు. అభిమానాన్ని దురభిమానంగా మార్చకూడదు, వాళ్ళంతా ఒకటిగానే ఉంటారు. కాబట్టి ఈ సినిమాలు చూసే వాళ్ళకి నా హెచ్చరిక ఏంటంటే, నిదానంగా వెళ్ళండి. మీ అభిమాన హీరో కోసం నిదానంగా వెళ్ళండి. అంతేగాని ఆ కటౌట్ల మీద, తర్వాత వాటి మీద బొమ్మల మీద మీరు పాలాభిషేకం లాంటివి చేయమాకండి. ఎందరో తిండి లేక అల్లాడుతున్నారు, అది మైండ్లో పెట్టుకోండి. నువ్వు దేవుని సేవకుడు, ఇదేంటండి ఇవన్నీ మాట్లాడుతున్నారా అనుకుంటారా?
ఇప్పుడు నేను అలా రోడ్డు మీద వెళ్తున్నా, వాడు ఎవడో సుట్ట కాల్చుకుంటే వెళ్తాడు, ఆ వాసన నాకు తెలియకుండా వాడి ప్రమేయం లేకుండా నా ప్రమేయం లేకుండా పీలుస్తాను. అలాగే లోకంలో జరిగేది మనకి వాడు కూడా బూతులు తిట్టుకుంటాడు, మన చెవిన పడుతుంది, మనం వినకూడదు అనుకున్నా కూడా. కాబట్టి లోకంలో జరిగే వాటిని ఒక 2 ముక్కలు మీ ఎదురుగా పెట్టాను అన్నట్టు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను 16వ అధ్యాయం 20వ వచనం, అంటే జాన్ 16 చాప్టర్ 16:20 20వ వచనం. అది చదవండి. మీ దుఃఖము సంతోషమగును. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.